దేశంలోని తూర్పు పశ్చిమ తీర ప్రాంతాల్లోని అన్ని ప్రధాన పోర్టులు సరకు రవాణాలో ప్రగతి నమోదు చేస్తున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను డిసెంబర్ వరకు పోర్టులన్నీ కలిపి 4% వృద్ధి సాధించినట్లు నౌకాయాన శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కంటైనర్ కార్గోతో పాటు బొగ్గు, ముడి ఇనుము, ఎరువులు ప్రధాన కార్గోలో ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోని 9 ప్రధాన పోర్టులు కలిపి గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో 518 మిలియన్ టన్నుల కార్గో రవాణా చేసినట్లు కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2017-18లో అన్ని పోర్టులు కలిసి 499.7 మిలియన్ టన్నుల కార్గో రవాణా చేయగలిగాయి. దేశంలోని పశ్చిమ, తూర్పు తీరాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 9 మేజర్ పోర్టులు నౌకల ద్వారా సరుకు రవాణాలో కీలకంగా వ్యవహరించాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే సుమారు 18 మిలియన్ టన్నుల కార్గో అదనంగా ఎగుమతైంది. తూర్పు తీరంలోని కోల్కతా, హల్దియా పోర్టులు, పారాదీప్, విశాఖపట్నం, కామరాజర్, చెన్నై పోర్టులతో పాటు పశ్చిమ తీరంలోని కోచి, న్యూ మంగళూరు, ముంబైలోని జేఎన్పీటీ, గుజరాత్లోని కాండ్లా పోర్టులు ఈ ప్రగతి నమోదు చేశాయి. కాండ్లా పోర్టు 84 మిలియన్ టన్నుల కార్గో రవాణా చేసింది. పారాదీప్ పోర్టు 80 మిలియన్ టన్నుల కార్గోను ఎగుమతి, దిగుమతి చేసి తర్వాతి స్థానంలో నిలిచింది. విశాఖపట్నం 50 మిలియన్ టన్నుల కార్గో, హల్దియా పోర్టుతో కలిపి కోల్కతా పోర్టు 45 మిలియన్ టన్నులను ఎగుమతి చేసినట్లు నౌకాయాన శాఖ తెలిపింది. ఇక ముంబైలోని జేఎన్పీటీ 52 మిలియన్ టన్నుల కార్గో రవాణా చేసింది. ఈ 9 పోర్టులు 60% కార్గోను నిర్వహించగలిగాయని వెల్లడించింది. తూర్పు, పశ్చిమ తీరాల్లోని ప్రధాన పోర్టుల ద్వారా రవాణా అయిన కార్గోలో 33% చమురు ఉత్పత్తులు ఆక్రమిస్తే తదుపరి స్థానంలో కంటైనర్లు రవాణా అయ్యాయి. బొగ్గు 15%, ముడి ఇనుము, తృణధాన్యాలు, రసాయన ఎరువులు మిగిలిన వాటాను ఆక్రమించాయి.